మన తెలుగు వాళ్ళు ఎట్టున్నారంటే అట్టున్నారు తిరుపతి నేను మా పేరెంట్స్ తో కాకుండా ఈ తింగరోడితో వెళ్తున్నా తిరుపతిలో నడుద్దాం అనుకుంటే వీడు ఎక్కడే నడిపిస్తున్నారు గైస్ ఓ వెంకటేశ నమో తిరు. వీడు చూడండి గైస్ ఏం చేస్తా నాయక్ నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా డేస్ నుండి మనసు అయితే చాలా ఇబ్బందిగా ఉంది. సో అందుకని చెప్పేసి మీ అందరికీ తెలిసిన వాడే కలియుగ దైవం, ఆపద ముక్కులవాడు వెంకటేశ్వరుడు. సో తిరుపతి అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నాం. ఆన్ ది వే నా ఫ్రెండ్ కూడా జాయిన్ అవుతాడు అనమాట. సో లేట్ లేకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. ఇది దేవుడి గురించి కాబట్టి ఎక్కువగా ఇంట్రో అయితే వద్దు, మీ అందరికీ తెలిసిందే. వెంకటేశ్వర సాంగ్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క భక్తుల్లో నిండిపోయి ఉన్నాడు అనమాట. సో మనమైతే లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం. మనకి ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రిఫర్ చేయండి. లేకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఈ వీడియో వచ్చేసి పార్ట్ 1గా వస్తుంది. సో గాయ్స్, నేనైతే మార్టూర్ వచ్చి వెయిట్ చేస్తున్నాను అనమాట. సో బస్ కోసం. సో బస్ వస్తే ఇక్కడ నుంచి నేను ఒంగోలు అయితే వెళ్ళాలి. ఒంగోలు వెళ్ళిన తర్వాత ఒంగోలు నుంచి ట్రైన్ అయితే ఉంది. సో అక్కడ నుంచి నా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి తిరుపతి అయితే ట్రావెల్ చేస్తాం అనమాట. సో ఈ వ్లాగ్స్ అయితే చాలా బాగుంటాయి. సో తప్పకుండా చూడండి. ఇది ఇప్పుడే నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చాడు అనమాట. సో ఇక్కడ నుండి పవన్ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తాం. ఆఫీస్ దగ్గరికి వెళ్ళి సో పవన్ లగేజ్ ఉంది, లగేజ్ తీసుకొని అక్కడ ఎవరైనా డ్రాప్ చేస్తే డ్రాప్ చేసినట్టు, లేకపోతే అస్సామేగా బై వాకా. బాబు ట్రైన్ వస్తుంది బాబు, ఏంటి నువ్వు జోకులు వేస్తున్నాడు, బై వాక్ అంట. సార్ గాయస్, మా ఒంగోలు ఎలా ఉంటుందో చూడండి గాయస్. ఒంగోలు ఇదే ఏరియా శివాలయం రోడ్డు గాయస్. ఇది నాకే తెలీదు, అంటే నేను ఎక్కువ తిరిగాను అనమాట బయట. సో ఇది శివాలయం రోడ్డు. చూసారా గాయస్ హడావిడి ఎలా ఉందో, మామూలుగా ఉండదు ఒంగోలు అంటే. రాయ్యా రా లెట్స్ గోనా గాయస్. ఇటు లెట్స్ గో అంటున్నాడు. ట్రైన్ ఎన్నింటికి నాన్న? హాఫ్ అన్ అవర్ కూడా ఉందా నీకు ట్రైన్కి? ఇప్పుడు టైం ఎంత అయింది అనుకున్నా? టైం ఎగ్జాక్ట్గా వచ్చేసి 5:20 అవుతుంది. 8 minutes ట్రైన్, హాఫ్ అన్ అవర్ ట్రైన్ అంటున్నావు గాయస్. వెళ్తా అసలు ప్లాన్ చేయకూడదు గాయస్, టైమింగ్ లేదు ఏం లేదు గాయస్. వెళ్ళిపోతున్నాడు. స్కూటీ తీయకుండా ఎలా వెళ్తాం? బైవాకా తిరుపతి వరకా? సరే వెళ్దాంపా గాయస్. తిరుపతిలో నడుద్దాం అనుకుంటే వీడు ఎక్కడే నడిపిస్తున్నారు గాయస్ నా చేత. ఓపిక అంతా తినేస్తున్నాడు. మంచి ఊపులో వచ్చా, ఊపు కాస్త ఎక్కడే అయిపోయింది ఒంగోలులో. ఈ లగేజ్ ఇవన్నీ వేసుకొని నడవాలంటే మామూలు విషయం కాదు, చిన్న విషయం కాదు గాయస్. ఇక్కడికే పరిస్థితి ఇలా ఉంది. నిజంగా ఈ బ్యాగ్లు వేసుకొని రేపు పొద్దున్న తిరుపతి ఎక్కామనుకోకుండా ఏం లేదు, అవుట్ కథం. టాటా గుడ్ బై, రాహుల్ గాంధీ చెప్పిన టాటా గుడ్ బై కథం. సో చాలా టైర్డ్ అయిపోయాం అన్నమాట. ఆల్మోస్ట్ లైక్ నాకైతే పెయిన్ వచ్చేసింది. లగేజ్ బ్రో, లగేజ్ ఉంది బ్రో. ఏంటి బ్రో అందమాట అన్నావు? లగేజ్ లేకుండా ఎక్కడం వేరు. నా షూస్ చూసావా? ఆ చూడు ఎంతలో ఉన్నాయో షూస్. ఇంత ఉంది నా ఫుడ్ గ్రిప్. ఇంకా అది చెప్పేది కాదు. అది స్టేషన్కి ఫైనల్కి ఒక ఆటో అయితే దొరికింది కదా. ఆటోలో పట్టుకొని స్టేషన్కి వెళ్తున్నాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ ఫ్రెండ్స్ చెప్పిన టైమింగ్స్ మాత్రం మీరు నమ్మకండి. ఉంటారు మిత్రద్రోహులు ఉంటారు, దూరంగా ఉండండి. అది నీ గురించి కాదు, మిత్రద్రోహుల గురించి చెప్పా. గుమ్మడికాయలోకి ఏమిటంటే భుజాలు తడుముకున్నాడంట అనమాట ఒంగోలులో. సో నెక్స్ట్ ఇంకా ట్రైన్ ఎక్కేసి జామ్ అంటూ వెళ్ళిపోవడమే కదా. ఇది వచ్చేసి ఒంగోలు రైల్వే స్టేషన్. చూసారా? మా ఒంగోలులో ఉండే వాళ్ళకైతే అందరికీ తెలుసు, బట్ కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం అయితే చెప్తున్నా, మన ఛానల్లో చూసే వాళ్ళకి. మా ఒంగోలు అనమాట ఇది గాయస్. మా ఒంగోలు ఎస్కలేటర్ అయితే పనిచేయట్లేదు. ఏంట్రా బాబు, కొండ ఎక్కుతున్నట్టు ఉంది ఇక్కడే. వామప్పా నిజంగా. చూసారా ఫ్రెష్గా రెడీ అయ్యొచ్చు ఇంటి దగ్గర. ఇక్కడే ఎండిపోయిన పిట్టలాగా అయిపోయా కాకి. ఏం సంగతులు? ముందుంది ముసలి పండుగ, మామూలుగా ఉండదు రేపు ఎక్కేటప్పుడు. సో మన ట్రైన్ గురించి అయితే చెప్తున్నారన్నమాట. అరే వీడేం చేస్తున్నాడు చూడండి. ఫస్ట్ టైం ఇట్రా ఫర్ ది ఫస్ట్ టైం తిరుపతి ఒక తింగరోడ్తో ట్రావెల్ చేస్తున్నాడు వాడు. వీడే పోయి మైకేల్ జాక్సన్ మూన్ వాక్ చేస్తున్నాడు అక్కడ. గాయస్, ఫర్ ది ఫస్ట్ టైం తిరుపతి నేను మా పేరెంట్స్తో కాకుండా ఈ తింగరోడ్తో వెళ్తున్నా.
ప్లీజ్ రా నాకే తిరుపతి తెలియదురా, నువ్వు కొంచెం నన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళి మేహోనా కాదు, నువ్వు జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. సో జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్తాం, టికెట్స్ కూడా లేవు, ఎందుకంటే ఇది వన్ డే ప్లాన్ కూడా కాదు, 1 hour ప్లాన్ అనమాట. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్, టికెట్స్ లేవు, ఏం లేవు, హంటింగ్ ఇంకా మామూలుగా ఉండదు జనరల్ కంపార్ట్మెంట్లో. చూద్దాం అసలు ఎలా ఉంటుందో ఏందో. వీడు చూడండి గైస్ ఏం చేస్తాడు. అరే నీతో తిరుపతి వెళ్ళి నేను ఏం చేయాలి రే? ఏంటి ఇలా ఉన్నావు ఏంటి నువ్వు? ఏంటి నీకు తిరుపతి వెళ్తుంటే ఎవరికైనా దేవుడు పోతాడు, నీకేంటి మైకేల్ జాక్సన్ పోతున్నాడు? ఏంటిది? వద్దులే రా. మా శేషాద్రి ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది గాయ్స్, చూసారా? రెడీ ఎక్కేద్దాం ఇంకా. జనరల్ కంపార్ట్మెంట్ చూడండి ఎంత రష్గా ఉందో, చూద్దాం ఎలా ఉండిద్దో. నువ్వు ట్రైన్ ఇదేనా తెలియకుండా ఎక్కావా? అది కాదు మంది నెక్స్ట్ ట్రైన్ కాదులే, ఇదే ఎక్కు ఇదే. అర్థం కాల ఏంటి మళ్ళీ చెప్పు. ఏప్రిల్ అంత మాత్రాన ఏప్రిల్ ఫుల్ కాదు బ్రో, మే ఫుల్ ఇది. अच्छा है जनरल कंपार्टमेंट कैसा है? तुम अच्छा పెద్దగా బాత్ కరో, పెద్దగా బడా బాత్ కర్. అడి తిరిగి హాయ్ అంటే కాదు, ఇడి తిరిగి హాయ్ అంటే వాళ్ళకి అర్థమైంది. మావాడు కొంచెం సిగ్గుపడుతున్నాడు గాయస్, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, కొత్తది కదా సిగ్గుపడుతున్నాడు. ఎలా ఉండిద్దో నాకైతే కొంచెం రెగ్యులర్గా నేను చూసేదానికైతే బాగుంది జనరల్ కంపార్ట్మెంట్, బట్ వెళ్ళే కొద్దీ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, కొంచెం చూడాలి. బ్రో నెక్స్ట్ స్టేషన్ బటాలి బయట పంపి బ్రో. నీకే వీడు ఊరికి ఉండట్లేదు గాయస్, బటాలి బయట కావాలంటే నెక్స్ట్ స్టేషన్లో. ఎందుకు టైం పాస్ కోసమా? గాయస్ మా ఒంగోలు వెదర్ చూడండి ఎలా ఉందో, ఎక్సలెంట్గా ఉంది. వర్షం పడి ఎలా ఉందన్నమాట, చల్లటి గాలి. తీసుకోవద్దు అని చెప్పేసి ఇదిగో ఏముంది కదా, వచ్చేసి అది టేస్ట్ చూడడానికి ఇచ్చింది అనమాట. టేస్ట్ చూడడానికి ఇచ్చేసి ఇప్పుడు వీళ్ళని తీసుకోమని గొడవ చేసి నేను ఎవరు తినమని అడుగుతుంది. వాడు అడిగాడా మిమ్మల్ని పెట్టమని అడిగాడా? వాళ్ళిద్దరికి భయ్యా ఓ బులాయతా ఆప్కో దేగియేనా ఓ ఆప్ బులాయతా క్యా నయ్యేనా? చూసారా మన తెలుగు వాళ్ళు ఎట్టున్నారంటే అట్టున్నారు. ఇప్పుడు ఆడికి తినడానికి ఇచ్చి ఆడి దగ్గర మళ్ళీ డబ్బులు తీసుకోవడం. వాడు అడిగాడా? వాడు కదలకుండా కూర్చున్నాడు వాడు. అదే కదలకుండా కూర్చున్నాడు. ఎవరు సాధించావు రేపటి కోసం. ఇప్పుడే మేమైతే బిట్రగుంట వచ్చా. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? టెరిబులా చెప్పలేవా? నిజంగా పులుసు కారిపోతుంది అనమాట. నాకు అర్జెంట్గా టీ అయితే కావాలి. మా అమ్మకు ఫోన్ చేసి మమ్మీ టీ కావాలని అడిగా, ఎందుకంటే అంత తలనొప్పి వచ్చేసింది నాకైతే. జనరల్ కంపార్ట్మెంట్లో మొత్తం గోలా స్కాములు గాయస్. జనరల్ కంపార్ట్మెంట్ అంటే మొత్తం స్కామ్లే ఉన్నాయి, స్కామ్ ఎక్కువ ఉంది గాయస్. ఇప్పుడే గూడూరు నుంచి అయితే వెళ్తున్నాం అనమాట. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 1:30 అయితే అయింది. సో చూద్దాం, ఇంకా జర్నీ చేయాల్సింది ఉంది. 4 గంటలకైతే మనం తిరుపతిలో దిగుతాం అనమాట. సో అక్కడితో ఈ బ్లాగ్ అయితే అయిపోతుంది. సో దాని తర్వాత వచ్చేసి మనం శ్రీవారం మెట్లు ఎలా ఎక్కుతున్నాం ఏంటి అనేది ఆ బ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది గాయస్. అంతేనా పోను? సో గాయస్ మమ్మల్ని అయితే గుర్తుపట్టారా? నేనేమో శివాని, తనేమో పవన్. అంటే కలర్ డ్యామేజ్ అయిపోయింది గాయస్ జనరల్లో ట్రావెల్ చేసి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు, వన్ ఆఫ్ ద వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అని కూడా చెప్పొచ్చు. సో మొత్తానికి అయితే మేము తిరుపతి వచ్చేసాం అనమాట. సో ఇక్కడ నుండి హోటల్కి అయితే వెళ్ళిపోతాం. మాకు ఓపిక కూడా అయితే లేదు, అయిపోయింది మా వల్ల కాదు. వెళ్ళిపోతాం మనం. సో ఇంకా లేట్ లేకుండా మనమైతే ఫస్ట్ హోటల్కి అయితే వెళ్ళిపోయి చెక్ ఇన్ అయ్యి, సో కొంచెం ఫుడ్ తిని ఫ్రెష్ అప్ అవ్వాలి. వేడి నీళ్ళతో హాట్ వాటర్తో స్నానం చేసి ఫుడ్ తిని అలా పడుకుంటే రేపు మార్నింగ్ లేచి కళ్యాణ కాటికి వెళ్ళి గుండు కొట్టించుకొని నెక్స్ట్ డే ఇంకా దర్శనానికి వెళ్ళిపోవడమే. గోవిందా.